ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ చంద్రికా నాయుడు గారు. నమస్కారం అండి. నమస్తే చంద్రిక గారు, ఈ మధ్య బాగా చర్చనీయాంశమైన అంశం వచ్చేసి వక్త్ బిల్ గురించి. సో అది రాజ్యసభలో, లోక్సభలో కూడా బిల్ పాస్ అయింది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇందులో అమెండ్మెంట్స్ కొత్తగా చేర్చారు కాబట్టి ఇవి ఎలా ఉండబోతున్నాయి, దీనివల్ల ఎవరికైనా అగైనెస్ట్ గా ఉన్నారా దీనివల్ల అన్నది తెలుసుకోవాలనుకుంటున్నామండి. వక్త్ బోర్డు వల్ల చాలా మంది నష్టం అయితే జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి మనకు చాలా నష్టం జరిగింది. ఓకే, ఎవరు బాధపడుతున్నారు అని అడిగారు. దానికి కొంచెం ఆన్సర్ చెప్తాను. అసదుద్దీన్ ఓవైసీ లాంటి ల్యాండ్ లార్డ్స్ బాధపడుతున్నారు. ఓకే, కామన్గా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్న ముస్లిమ్స్ ఎవ్వరూ బాధపడట్లేదు. ఓకేనా? ఎందుకు అంటే ఈ వక్త్ బోర్డు ఏదైతే ఫామ్ చేశారో అది మొత్తం కొంతమంది ముస్లిం పెద్దల చేతిలోనే ఉంది. వాళ్ళు మాత్రమే దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళ కంట్రోల్లోనే ఆ ఫండింగ్ కానీ, ఆ ల్యాండ్స్ కానీ, దానిలో ఉన్న బిల్డింగ్స్ కానీ ఉన్నాయి. ఓకే, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తారు, నచ్చని వాళ్ళకి ఇవ్వరు. నిజంగా అది ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఈ వక్త్ బోర్డు వల్ల జరగల ఇన్ని సంవత్సరాలు. అసలు ఈ వక్త్ బోర్డు ఎలా ఫామ్ అయింది అని మాట్లాడుకుంటే, ఇది అల్లా పేరిట ముస్లిమ్స్ దానం చేస్తారు. వాళ్ళ సంపాదనలో కానీ, లేదు వాళ్ళ ఆస్తి మొత్తం కానీ, లేదు వాళ్ళకి వారసులు లేకపోతే దాన్ని వక్త్కి ఇస్తారు. వక్త్ మీన్స్ ఇట్ గివ్స్ టు అల్లా. అల్లాకి మాత్రమే ఇస్తారు. ఇట్ వాజ్ నాట్ రివకబుల్, అంటే మళ్ళీ తిరిగి తీసుకోవటానికి లేదు. ఇప్పుడు నేను నా జీవితంలో సంపాదించిన సంపాదన అంతా నేను గనక వక్త్కి ఇస్తే, నేను బతుకుండగా ఇచ్చాను, నాకు ఏదన్నా కష్టం వస్తే మళ్ళీ అది తిరిగి తీసుకోవటానికి నాకు ఎలాంటి హక్కు లేదు. ఓకే, అంటే వన్స్ వక్త్కి ఇచ్చిన ల్యాండ్ కానీ, ప్రాపర్టీ కానీ, ఏదైనా సరే అది విశ్వం అంతం అవటంతోటే అంతమవుతుంది తప్ప అది మళ్ళీ మనం తిరిగి తీసుకోవటానికి ఎలాంటి హక్కు లేదు. దానిని వక్త్ ల్యాండ్ అని అంటాం, ఆర్ వక్త్ బోర్డ్ అంటాం. ఓకే, ఇవన్నీ ఇదివరకు చిన్న చిన్నగా ఉండేవి. ఓకే, దీన్నంతా బ్రిటిష్ గవర్నమెంట్ ఒక బోర్డు లాగా ఫామ్ చేసి, దానికి కూడా ముస్లిమ్సే ఆ బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు, ఒక బోర్డు లాగా ఫామ్ చేయండి, దానివల్ల మేము మా మతానికి సంబంధించిన మదర్సాలను కానివ్వండి, ఖబరస్థానాలను కానివ్వండి, లేదు మా మసీదులు కానివ్వండి, లేదు మాలో ఉన్న కొంత పేదవాళ్ళకి కానివ్వండి, మేము ఉపయోగపడే విషయాలను మేము చూసుకుంటాము. ఒక బోర్డు ఉంటే ఆ బోర్డు ద్వారా ఇవన్నీ ఈజీగా చేయొచ్చు అనే ఉద్దేశంతో అడిగితే, ఎట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ రూలర్స్ వాళ్ళు దీన్ని ఫామ్ చేశారు. అప్రాక్సిమేట్లీ 1919 ఆర్ 1918 రఫ్లీ ఆ 2 yearsలోనే ఈ వక్త్ బోర్డు అనేది ఫామ్ అయింది. ఓకే, అక్కడి నుంచి దానిలో ఏదైతే ఈ ప్రాపర్టీస్ యాడ్ ఆన్ అవుతూనే వస్తున్నాయి, అదంతా జరుగుతుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ పాకిస్తాన్ ఎందుకు డివైడ్ అయింది ఇండియా నుంచి? రిలీజియస్ పర్పస్. అవునా? అంటే ముస్లిమ్స్ అందరూ అటు వెళ్ళేటట్లు, హిందువులు ఇటు వచ్చేటట్లు. మన హిందూ ధర్మంలో ఏముంది? ఎదుటి వాళ్ళని ప్రేమించండి, వాళ్ళ మంచి కోరండి అని ఉంటుంది. అఫ్ కోర్స్ ఏ మతంలోనైనా అదే ఉంటుంది. ఓకే, కానీ మన వాళ్ళు ఎక్కువగా నమ్ముతాం, కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది అని. అవును కదా? పాకిస్తాన్లో ఉన్న హిందూస్ అందరూ ఏం చేశారంటే, అక్కడ వాళ్ళ ప్రాపర్టీని, వాళ్ళ ఎసెట్స్ని ఇండియా నుంచి పాకిస్తాన్ వచ్చే ముస్లిమ్స్కి ఇచ్చేశారు. ఓకే, మరి అప్పుడు ఇక్కడ ముస్లిమ్స్కి ఉన్న ప్రాపర్టీస్ కానీ, ఎసెట్స్ కానీ ఎవరికి ఇవ్వాలి? పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళకే కదా ఇవ్వాలి. వాళ్ళు అలా చేయకుండా వక్త్కి ఇచ్చేశారు, వక్త్ బోర్డుకి ఇచ్చేశారు. అంటే వాళ్ళు మళ్ళీ ఇంకా తిరిగి రాము, ఇంకా అవసరం లేదు అనుకున్నట్టుగా వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు హిందూస్ అక్కడి నుంచి ఇటు వచ్చేసారా, మరి అక్కడ అప్పుడు టెంపుల్స్ ఉన్నాయి,
టెంపుల్స్ కి ఇవ్వచ్చు కదా, అవును. వాళ్ళు అలా ఇవ్వలా. ఓకే. ఇండియా నుంచి వెళుతున్న ముస్లిమ్స్ కి ఇచ్చారు. ఓహో, ఓకే. అర్థమైందా? అవును. అలా ఇక్కడ ముస్లిమ్స్ ఏం చేయాలి, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూస్ కి ఇవ్వాలి కదా. అవును. అలా ఇవ్వకుండా ఏం చేశారు, వక్త్ బోర్డుకి డొనేట్ చేశారు. అంటే ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అయ్యాయి, వక్త్ బోర్డు ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అయ్యాయి. అక్కడి నుంచి వచ్చిన హిందువులు కూలీ నాలి చేసుకుంటూ స్లోగా వాళ్ళు డెవలప్ అయ్యారే తప్ప వాళ్ళకి ముస్లిమ్స్ ఒక్క రూపాయి ప్రాపర్టీ ఇవ్వలేదు. అట్లీస్ట్ వాళ్ళు అక్కడ తీసుకున్నారు, అవును, మినిమం అదన్నా ఉండాలి కదా, అది కూడా లేదనమాట వాళ్ళకి. అంటే చూస్తుంటే చాలా అన్యాయంగా, అవసరం లేదన్నట్టుగానే అన్యాయమే ఇది. నేను చాలా మంది ముస్లిమ్స్ నేను చూశానమ్మా. అఫ్ కోర్స్ దీని కింద కూడా మళ్ళీ కామెంట్లు వస్తాయి. ఈ కామెంట్స్ నేను ఆల్రెడీ ఫేస్ చేశా. ఏంటి అంటే వాళ్ళు ఇండియన్స్ అని చెప్పుకోవడానికి ఇష్టపడరు, ముస్లిం అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. నేను ముస్లింని అని చెప్తారు, తర్వాత ఏ కంట్రీ అంటే ఇండియా అని చెప్తారు. ఆల్మోస్ట్ మనం ఏం చేస్తామంటే మన బొట్టు కట్టు చూస్తే హిందూస్ అని తెలుస్తుందిలే, ఇక్కడి నుంచి వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఇండియా అని చెప్తాం. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అదే చెప్పుకుంటారు, వాళ్ళ రిలీజియన్ని వాళ్ళు ఎక్స్ప్లాయిడ్ చేసుకుంటారు. ఈవెన్ నువ్వు గమనించు, మనకిక్కడ క్రికెట్ పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునేవాళ్ళు. అవునవును, విన్నాం కూడా ఇలాంటివి. అవునా? గాజాలో ఎక్కడో గొడవలు అయితే ఇక్కడ వీళ్ళు రాస్తారోకోలు చేస్తారు. అవునా? పక్కన బంగ్లాదేశ్లో హిందువుల్ని కాల్చి చంపేస్తూ ఉంటే ఒక్కడన్నా మాట్లాడా? అవును. సరే, అది కూడా కాదమ్మా, పాత బస్తీల్లో ముస్లిమ్స్ ఎంత హీన స్థితిలో ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఒక్క నాయకుడైనా వచ్చి ఫైట్ చేశాడా? మా ముస్లిమ్స్కి ఇళ్ళు కావాలని, మా ముస్లిమ్స్కి మంచి ఎడ్యుకేషన్ కావాలని, మా ముస్లిమ్స్ ఏదన్నా వ్యాపారం చేసుకుంటే లోన్స్ కావాలని ఏ రోజన్నా అడగగా విన్నామా మనం? అసదుద్దీన్ ఓవైసీ గారు ఏ రోజన్నా వీటి కోసం రోడ్డెక్కి ధర్నా చేశారా? లేదు. గాజాలో అల్లర్లు జరిగితే నీకెందుకు, పాలస్తీనాలో అల్లర్లు జరిగితే నీకెందుకు, పాకిస్తాన్ క్రికెట్ గెలిస్తే నీకెందుకు? వాళ్ళు ఎవరు నీకు వచ్చి ఏమి చెయ్యరు. నువ్వు ఇక్కడున్న వాళ్ళ ఓట్లతోనే నువ్వు గెలుస్తున్నావు, అంతే కదా? మరి నువ్వు ఇక్కడ వాళ్ళకి చేయాలి కదా. సరే, హిందూస్ కి చెయ్యకు, ముస్లిమ్స్ కి నువ్వేం చేసావు? వాళ్ళకి నువ్వు చేసింది ఏం కనపడట్లా, అవునా? మరి ఇలాంటివన్నీ అరాచకాలు కొంతమంది ముస్లిం పెద్దలు అని చెప్పుకునే వాళ్ళు చేసే అరాచకాలని అరికట్టడానికే ఈ వక్త్ బిల్లు తీసుకొని వచ్చారు. ఓకే, దీనికి బీజం 1919లో బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టింది. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వక్త్ బోర్డుకి ఇంకా ప్రాపర్టీస్ యాడ్ ఆన్ అయ్యాయి, అది పెరుగుతూనే వచ్చింది. తర్వాత వీళ్ళకి సపోర్ట్గా ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. కంప్లీట్గా ముస్లిమ్స్ సపోర్టర్సే వాళ్ళు. హిందువులు ఎలా అయినా ఓట్లు వేస్తారు, వాళ్ళ ఓట్ల కోసం మనం ఏం చెయ్యక్కర్లేదు. ముస్లిమ్స్ ఓట్లు వేయాలి కాబట్టి మనం ముస్లిమ్స్కి ఫేవర్గా ఏదో ఒకటి చేయాలి కదా. కాబట్టి వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి చట్టము వక్త్కి అనుకూలంగానే ఉంది. ఎట్ ద టైమ్ ఆఫ్ పివి నరసింహారావు, ఆయన మన తెలుగు ఆయన, స్పెషల్లీ ఇక్కడ కమ్యూనిటీని అంటున్నానని మీరు ఎవరు అనుకోవద్దు, కానీ బ్రాహ్మణ్ ఆయన, అవునా? ఆయన ఏం చేశారు, ఏదైనా సరే వక్త్ బోర్డు ఈ ల్యాండ్ మాది అని చెప్తే అది వాళ్ళకి ఇచ్చేయటమే, వాళ్ళకి కావాల్సినవి అన్ని కూడా చూపించడము అలాంటి అవసరమే లేదు. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నువ్వు ఈరోజు ఒక 400 తరాల నుంచి వస్తున్న ఇంట్లో నువ్వు ఉంటున్నావు. అఫ్ కోర్స్ దాన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటావు, కానీ ఆ ల్యాండ్ 400 years నుంచి ఉంది అంటే మీ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఉంది, అవునా? ఈరోజు రోడ్డు మీద పోయే ఒక అతను చూసి లేదా వక్త్ బోర్డు మెంబర్ ఒకటి చూసి ఈ ఇల్లు నాది అని చెప్తే అతను ఏం పేపర్స్ చూపించాల్సిన అవసరం లేదు. ఓకే, అది అతని పరమైపోతుంది ఆ ఇల్లు. అది చాలా అన్యాయం, చాలా అంటే చాలా అన్యాయం. ఒకవేళ నువ్వు నీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటే నువ్వు దీనికి సంబంధించి ఇండియాలో ఉన్న ఏ కోర్టుకి వెళ్ళటానికి వీల్లేదు. ఇదే ఆ చట్టం, మన నరసింహారావు గారు తీసుకొచ్చిన చట్టం ఇది. ఏ కోర్టుకి వెళ్ళటానికి వీలు లేదు, నీకు హక్కు లేదు. వక్త్ బోర్డు ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది, దానిలో ఉన్న వాళ్ళందరూ ముస్లిమ్సే. నువ్వు అక్కడికి వెళ్ళి ఫైట్ చేయాలి, ఇది నాది అని. వాళ్ళందరూ ముస్లిమ్స్, నువ్వు హిందూ లేదా నువ్వు నాన్ ముస్లిం
నాట్ హిందూ అనను, నువ్వు నాన్ ముస్లిం, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేసి నీ ప్రాపర్టీ నువ్వు తెచ్చుకోగలవా? లేదు, తెచ్చుకోలేవు కదా. ఇది అక్కడ జరిగింది. ఆ చట్టంలో తీసుకొచ్చింది ఇది 1995 తీసుకొచ్చిన చట్టం ఇది. ఓకే, అప్పటి నుంచి వీళ్ళ అరాచకాలు ఎంత ఎక్కువైపోయినాయి అంటే నేను చెప్తాను చూడమ్మా. 2015 మేలో వీళ్ళవి 3,48,000 ఎకరాలు వక్తు భూమి ఉంటే 2024 జూలైకి 8,73,000 ఎకరాలు అయింది వాళ్ళ ల్యాండ్. ఇది నాదే అంటే నమ్మాల్సిన పరిస్థితే. సెప్టెంబర్ 2022లో తమిళనాడులో తిరుచానూరు అని ఒక డిస్టిక్ ఉందమ్మా. దానిలో ఒక 18 గ్రామాలు ఉన్నాయి, అన్ని హిందూ గ్రామాలే. ఆ 18 హిందూ గ్రామాలు మావే అని చెప్పి వక్త్ బోర్డు తీసేసుకుంది. అవునా? దానిలో 1500 సంవత్సరాల క్రితం ఉన్న ఒక ఓల్డ్ టెంపుల్ ఉంది. అవునా? ఒక్కసారి కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం. ఇస్లామిక్ వచ్చే మన ఇండియాలోకి గట్టిగా 1000 ఏళ్ళు అవల. మరి 1500 సంవత్సరాల క్రితం ఉన్న టెంపుల్ వక్త ల్యాండ్ ఎట్లా అయింది? మినిమం కామన్ సెన్స్ అది. అవునా? మరి ఇవన్నీ అన్యాయాలు, అరాచకాలే కదా. ఖచ్చితంగా ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉంటే దీనికి అడ్డుకట్ట వేసే దమ్ము ధైర్యం ఎవ్వరికి లేకుండా పోయింది. ఇది కాక ఇంకా మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అని మనకు కొంచెం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి. అవి కొంచెం అన్డెవలప్డ్ స్టేట్స్ అంటాం మనము కదా. అక్కడ ఏమవుతుంది, లవ్ జిహాద్ అని మనం వింటున్నాం. ఇది ల్యాండ్ జిహాద్. పల్లెటూళ్ళలోకి వెళ్ళటం, కనపడిన ల్యాండ్ మాది అంటాం, వాళ్ళు తీసేసుకోవటం, ఆ బోర్డు తీసేసుకుంటుంది. ఓకే, మీ ల్యాండ్ మీకు కావాలి అంటే మీ అమ్మాయినిచ్చి మాకు పెళ్లి చేయండి, ఆర్ఎల్సి మీరు మతం మారండి, మీ ల్యాండ్ మీకు ఇస్తాం. ఓకే, రెండే ఆప్షన్స్. నెంబర్ 1, నువ్వు ల్యాండ్ అన్న ఇచ్చేయి మాకు, లేదు అంటే మా మతంలో కన్నా మారు, లేదు అంటే మాకు సంబంధించిన అబ్బాయిలకి మీ అమ్మాయిలని ఇస్తే. అంతే. ముస్లిమ్స్లో ఇప్పుడు హిందూస్లో మనం నాన్ హిందూస్ని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటే మనం 2 మతాలని ఒక ఇంట్లో ఉండి వైఫ్ ఒకటి హస్బెండ్ ఒకటి చేస్తారు. ఈవెన్ క్రిస్టియన్స్లో కాదులే, క్రిస్టియన్స్లో కూడా వాళ్ళు మారాలి. ముస్లిమ్స్లో ఖచ్చితంగా మనం ముస్లిం వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలంటే వాళ్ళు మతాన్ని, పేరుని కూడా పేరుని, మతాన్ని అన్నిటినీ మార్చుకొని ముస్లింలోకి కన్వర్ట్ అవ్వాల్సిందే. అయితేనే వాళ్ళకి హక్కు వస్తుంది. అవునా? ఇలాగా ల్యాండ్ జిహాద్ జరుగుతోంది. ఇవన్నీ చూసి చూసి విసిగిపోయామన్నమాట. ఎంత అరాచకం అంటే మీకు తెలీదు, హైదరాబాద్లో ఉన్న చాలా కాలనీస్ ఈరోజు వక్త్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. అది ఈరోజు కాలనీ కాదమ్మా, ఇయర్స్ నుంచి ఉన్న కాలనీస్. అవి వక్త్ బోర్డులోకి ఉన్నాయి, వాళ్ళ హ్యాండ్స్లోకి వెళ్ళిపోయాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక టెంపుల్కి మనం రన్ చేస్తూ ఉంటే ఆ టెంపుల్ మీద వచ్చే ఇన్కమ్కి మనకు హెడ్ ఎవరు? గవర్నమెంట్ ఉంటుంది. అవునా? కానీ వీళ్ళు రన్ చేసే ఈ వక్త్ బోర్డుకి గవర్నమెంట్ వాళ్ళని, వక్త్ బోర్డు మెంబర్స్ని అపాయింట్ చేస్తుంది, వాళ్ళకి శాలరీస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, మన గుళ్ళకు వచ్చే పూజార్లకి వీళ్ళు డబ్బులు ఇవ్వరు. అవునా? ప్లస్ మన గుళ్ళల్లో ఉన్న డబ్బులే వాళ్ళు దొబ్బేస్తారు. వాళ్ళకి రివర్స్, గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, గవర్నమెంటే శాలరీస్ ఇస్తుంది. ఇంత పెద్ద పీట వేయాల్సిన అవసరం ఏముందంటారు అసలు? ఓట్లు, రాజకీయ నాయకుల స్వార్థం. మెయిన్గా 70 ఏళ్ల చరిత్ర, 75 ఏళ్ల చరిత్ర అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ చేసిన అరాచకం హిందువుల విషయంలో, అన్యాయం హిందువుల విషయంలో. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఈరోజు ఏం కొత్తగా చెప్పట్లా. ఖాన్ గ్రేస్, ఖాన్ గ్రేస్, కాంగ్రెస్ కాదు, ఖాన్ గ్రేసే అది. కాబట్టి రాజీవ్ గాంధీ ఫాదర్ పేరు ఏంటమ్మా? ఫిరోజ్ ఖాన్. మరి అది కాంగ్రెసా, కాంగ్రెసా? అవునా? ఇవన్నిటికీ అరికట్టాలి, ఈ అరాచకాలని ఆపాలి అని చెప్పే బీజేపీ గవర్నమెంట్ ఈ అమెండ్మెంట్స్ని తీసుకొచ్చింది. మన అదృష్టం ఏంటి అంటే
ఫుల్ మెజారిటీ లేకపోవటం అనేది మన అదృష్టం కాదులే, సారీ, వాళ్ళ అదృష్టం ఏంటంటే బీజేపీకి ఫుల్ మెజారిటీ లేదు. ఫుల్ మెజారిటీ ఉంటే అసలు ఈ బిల్లునే నులిఫై చేసేసేది. ఓహో, ఫుల్ మెజారిటీ లేక కాస్త తెలుగుదేశంవి ఇట్లా కొంతమంది సపోర్ట్ తీసుకోవటం వల్ల అమెండ్మెంట్స్ చేశారు. అమెండ్మెంట్లో ఫస్ట్ ఏంటంటే ఇక నుంచి ఏదైనా సరే కనపడిన ల్యాండ్ అల్లా మాది అని చెప్పడానికి లేదు. ఓకే, ఖచ్చితమైన ఆధారాలు చూపించాలి. ఆ ఆధారాలు కూడా వక్ఫ్ బోర్డులో కాదు, కలెక్టర్కి ఇవ్వాలి. ఓకే, కలెక్టర్ దాన్ని వెరిఫై చేసి అప్పుడు ఇది ఉందా లేదా, ఇది నిజంగానే వక్ఫ్ ల్యాండా లేదా వీళ్ళ ల్యాండా, ఆపోజిట్ పర్సన్స్ ల్యాండా అనేది వాళ్ళు వెరిఫై చేసి అప్పుడు ఇస్తాడు. చాలా బాగుంది ఇది. అవునా. సెకండ్ వన్, ఈ కమిటీలో ఎక్కువ మంది షియా వీళ్ళకి రిలేటెడ్గానే ఉంటారు, సున్నీ వాళ్ళు. మిగతా వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదు, లేడీస్కి అయితే అసలు లేదు. ఈసారి నుంచి ఖచ్చితంగా 2 లేడీస్ ఉండాలి ఆ వక్ఫ్ బోర్డులో. ఓకే, ఖచ్చితంగా 2 లేడీస్ రిప్రజెంటేషన్ దీనిలో ఉండాల్సిందే. ఉండాలి కాబట్టి అంటే లేడీస్ కొంచెం సాఫ్ట్ మేనర్లో ఆలోచిస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు కాకుండా మిగతా ముస్లిమ్స్లోనే మిగతా తెగలు ఉన్నాయి కదమ్మా, వాళ్ళకు కూడా దీనిలో రిప్రజెంటేషన్ ఉండాలి అనేది ఇంకొక అమెండ్మెంట్. తర్వాత ఈ గవర్నమెంట్ నుంచి శాలరీస్ ఇవన్నీ బంద్, ఖచ్చితంగా వాళ్ళ వక్ఫ్ బోర్డు వాళ్ళే ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా నుంచి కౌంటబిలిటీ ఏదైతే ఉందో, ఈ మన అకౌంటబిలిటీ ఇందాక చెప్పాను కదా, ఈ వీళ్ళెవరికి చెప్పక్కర్లేదు, గవర్నమెంట్కి ఏం ఆన్సర్ లేదని చెప్పాను కదా. ఇక నుంచి వీటన్నిటి మీద సెంట్రల్ గవర్నమెంట్ కన్ను ఉంటుంది, వీళ్ళు చేసే ప్రతి పని మీద. అంటే ఈ వక్ఫ్ బోర్డు నుంచి మంచి చేస్తున్నారా లేదా, దీన్ని ఏమన్నా ఫండ్స్ని డైవర్ట్ చేస్తున్నారా అని మొత్తం ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ అండర్ కంట్రోల్లోనే ఉంటుంది. అంటే కంప్లీట్ కంట్రోల్ అని నేను చెప్పను. ఇప్పుడు మన తిరుమల తిరుపతి ఉంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, కానీ గవర్నమెంట్ అథారిటీ కొంత ఉంటుంది. అలా ఇంక నుంచి వక్ఫ్ బోర్డు కూడా ఉంటుంది. తర్వాత ఈ వక్ఫ్ బోర్డు ఇన్ని సంవత్సరాల నుంచి, ఎగ్జాంపుల్ చెప్తాను, ఢిల్లీలో ప్రైమ్ ఏరియాలో ఉన్న 103 స్థలాలు వక్ఫ్ బోర్డు అనేది తీసుకుంది. ఓకే, ఢిల్లీ మన క్యాపిటల్, అక్కడ మన హిందువుల నుంచి ఒక్కడు కూడా మనం తీసుకోలేదు. హిందువులు, క్రిస్టియన్స్, జైనులు ఈ సంథింగ్ ఉన్నారు కదా, అందరూ ఉన్నాం కదా, ఎవరికి ఏమీ ఇవ్వలేదు గవర్నమెంట్. కానీ వక్ఫ్ బోర్డు మాత్రం 123 స్థలాలని, ప్లేసెస్ని అవి తీసుకుంది. దీనిలో ఉన్న మెయిన్ అమెండ్మెంట్ ఏంటి అంటే, అలా అన్యాయంగా వితౌట్ పేపర్, వితౌట్ ప్రూవింగ్ ఎనీథింగ్ తీసుకున్నవన్నీ గవర్నమెంట్కి తిరిగి ఇచ్చేయాల్సిందే. సూపర్. దానివల్ల ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు అరుచుకొని గందరగోళం చేసి చించి పేపర్స్ చించేశాడు అతను. ఆ బిల్లు పేపర్స్ ఏం చేయలేక చించేసినా నష్టమేం లేదులే. కానీ సామాన్యుడు కూడా ఇది తప్పు కదా అని ఈజీగా గ్రహించి వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారా. ఓకే, అంటే 100 మంది ముస్లిమ్స్ ఉంటే ఇన్ని రోజులు ఈ ల్యాండ్ ఎవరి దగ్గర ఉంది? ఒక 10 మంది దగ్గరే ఉంది. నాట్ ఓన్లీ ల్యాండ్, ఈ వక్ఫ్ బోర్డు అనేది ఒక 10 మంది చేతుల్లోనే ఉంది. ఓకే, ఈ 90 మందికి ఎలాంటి బెనిఫిట్ లేదు. ఇక నుంచి వస్తుంది, ఇక నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అది కాక ఆ ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ ఒక ఇవి కట్టారు, ఏమంటారమ్మా, ఏమైనా బిల్డింగ్స్ కట్టినా లేదా షాపింగ్ కాంప్లెక్స్లు కట్టినా 100 రూపాయలు రెంట్ అయితే 10 రూపాయలే వక్ఫ్ బోర్డుకి కనిపిస్తుంది. అక్కడ మిగతా 90 రూపాయలు వీళ్ళ వెళ్ళిపోతాయి. ఇక నుంచి అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ అమెండ్మెంట్ అందుకనే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎవరు ఎన్ని గొడవలు చేసినా పాస్ అయింది లోక్సభలో అండ్ రాజ్యసభలో. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, ఖాన్ గ్రేస్ అని, వాళ్ళకి హిందువులు అవసరంలా. ఏక నుంచి అయినా మనం కాస్త కళ్ళు తెరిస్తే మన జాతి బాగుపడుతుంది. ఎందుకంటే హిందువులకు ఉన్నది ఇదొకటేరా, ఇదొక్క దేశమే. అవునా, ముస్లిమ్స్కి 56 కంట్రీలు ఉన్నాయి తెలుసా, వరల్డ్ వైడ్. ఎక్కడ వక్ఫ్ బోర్డు లేదు. ఈ అన్ని కంట్రీస్లో ఎక్కడ వక్ఫ్ బోర్డు లేదమ్మా, మన ఇండియాలోనే ఉంది. ఓకే, ఇది చేసిన ఇన్నాళ్ళ మన నాన్ ముస్లిమ్స్కి జరిగిన అన్యాయాన్ని ఈ వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల కాస్తన్న న్యాయం జరుగుతుంది అని మనం అనుకుందాం.
కాస్త న్యాయం జరిగినట్లే ఇంకా మంచిగా ఉంటుంది అని మనం అనుకుందామండి. చాలా మంచి విషయాలు మా అందరికీ కూడా చాలా డీటెయిల్డ్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మా.